ఇవాళ తెలంగాణలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కాబోతోంది. ప్రొఫెసర్ గారు, ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు కదా సార్, తెలంగాణలో పోటీ చేస్తాము అని చెప్పేసి. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 8 స్థానాల్లో కూడా పోటీ చేసింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రీయాక్టివ్ అవ్వబోతోంది జనసేన అనే సిగ్నల్ ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయాల్సిన అంశాలేంటి సార్? తెలంగాణలో మరో రాజకీయ పార్టీ కూడా యాక్టివ్ అవుతుంటే స్వాగతించారు. ఇప్పుడు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ చెప్తున్న నరేట్ ఏంటి? తెలంగాణ వేరే దేశంలో ఉందా, ఇది దేశ సమైక్యతకు ముప్పు, నన్ను తెలంగాణలో ఎంటర్ కానిస్తలేరు అన్నది ఆరోపణ కదా. ఇప్పుడు దీంతో ఆరోపణ తప్పని తేలిపోయింది కదా. ఇప్పుడు ఏకంగా కార్యాలయమే పెట్టుకుంటుంటే ప్రభుత్వాలు అభ్యంతరం చెప్తున్నాయా? మీడియా అందరికి ఇన్విటేషన్ వచ్చింది కదా. పోనీ ప్రభుత్వమే కాదు, తెలంగాణలో ఉన్న పౌర సమాజం అభ్యంతరం చెప్పిందా? తెలంగాణ రాజకీయ వ్యవస్థ అభ్యంతరం చెప్పిందా? మరి జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి దేశమంతటా కూడా పవన్ కళ్యాణ్ చేసిన వాదన ఏంటి? నన్ను తెలంగాణలో రానివ్వరా, నాకు హక్కు లేదా తెలంగాణ వెళ్ళేది అని. ఇప్పుడు దట్ ఈస్ ప్రూవింగ్ రాంగ్ కదా. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. అందువల్ల ఆ ప్రచారం తప్పని తేలిపోయింది. సంతోషం కదా. అందువల్ల పవన్ కళ్యాణే కాదు, ఏ భారతీయుడైనా తెలంగాణలో రావచ్చు, పార్టీ పెట్టవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, గెలవచ్చు కూడా. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ కనుక తెలంగాణలో ఓటర్గా మారారనుకోండి, ఇక్కడికి వెళ్ళి నీకు బ్రహ్మాండంగా అసెంబ్లీ కూడా పోటీ చేయొచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి కూడా పోటీ పడవచ్చు. అది ఆశించుదాం కూడా, మంచిదే, సంతోషం. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి కావాలని కోరుకుందాం. మనం ఉంటే ఎందుకు కాకూడదు? ప్రజల మద్దతు ఉంటే దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. ఇక మీరు చెప్పినట్టు అడ్రస్ చేయాల్సిన అంశాలు ఇవి అన్నప్పుడు, మొదటిది ఏంటంటే తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ భావన, తెలంగాణ వాదము అనే చుట్టే తిరుగుతుంది. మీరు ఏ పొలిటికల్ పార్టీని తీయండి, తెలంగాణలో రాజకీయం చేసేవారు ఎవరు? తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వ భావానికి ఏదో రూపంలో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు తప్ప దానికి భిన్నంగా ఉండలేరు. అందువల్ల మీకు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ భావన ఆకాంక్షల్ని రిప్రజెంట్ చేస్తాడా లేదా వాటిని ప్రశ్నిస్తూ రాజకీయం చేస్తారా? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ఇటీవల పదే పదే రాష్ట్ర విభజన జరిగిన తీరు గురించి వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అంటే నేను అంతకుముందు తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నేను ఉపవాసం ఉన్నానని చెప్పారనేది కూడా ఇటీవల తెలంగాణలో పెద్ద ఇష్యూ అయింది. దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఆయన. నేను తెలంగాణ ఏర్పాటుకు ఏనాడు వ్యతిరేకం కాదు, జాతీయ మీడియాలో కూడా చెప్పారు. కానీ జరిగిన తీరుకే నేను వ్యతిరేకమని. కానీ జరిగిన తీరు జరిగి 12 ఏళ్ళైంది, సవరించవచ్చు కదా. ఇప్పుడు అమరావతి విభజన చట్టంలో లేదు, ఇప్పుడు చేర్చారు. పోలవరం ముంపు మండలాలు విభజన చట్టంలో తెలంగాణలోనే ఉన్నాయి, ఇప్పుడు చేర్చారు. సో ఈ రెండు సరి చేసినప్పుడు మిగతా ఎందుకు సరి చేయరు? ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ కూడా విభజన చట్టంలో చేర్చవచ్చు కదా. 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజిస్తే ఆ పార్టీ అక్కడ శిక్ష కూడా అనుభవిస్తుంది కదా. మరి మీరెందుకు సవరించడం లేదన్న ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నమైంది. 2 సార్లు సవరించారు ఆల్రెడీ కదా అని. తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే మోడీ, తేజస్వి సూర్య లాంటి వాళ్ళు వ్యాఖ్యానించినప్పుడు కూడా తెలంగాణలో సెంటిమెంట్ హర్ట్ అయింది. అంటే మీరు రాష్ట్ర విభజన జరిగిన తీరును ప్రశ్నిస్తున్నారంటే అర్థం ఏంటి? తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్టే కదా. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగలేదు అంటే తప్పలేదు, దాన్ని ఆ క్వశ్చన్ ఎలా పోజ్ చేస్తావు? మీరు విభజన జరిగింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి, చాలా సంతోషం. కానీ సీమాంధ్ర ప్రజలకు నష్టం జరిగింది, ఆ నష్టాన్ని పూడ్చాలి అనే చర్చ పెడితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ విభజన జరిగిన తీరు అంటే అర్థం, విభజన తీరు అంటే తెలంగాణ ఏర్పాటు తీరే కదా. సో అది క్లియర్గా తెలంగాణ సెంటిమెంట్ పైన, తెలంగాణ అస్తిత్వం పైన అటాక్గా భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగాలి అనే విషయంలో తెలంగాణ సమాజం కూడా ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నప్పుడు తెలంగాణ సమాజం ఏం వ్యతిరేకించలేదు కదా, సంతోషపడ్డది కదా. ఏది మాకు రాష్ట్రం వచ్చింది, కనీసం ఆంధ్రప్రదేశ్కో రాజధాని రావాలి, ఆంధ్రప్రదేశ్కో ప్రత్యేక హోదా కావాలి అని కోరుకున్నారు కూడా తెలంగాణ ప్రజలు. మీరు గమనించండి,
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను తెలంగాణ ఎంపీలు వ్యతిరేకించారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వ్యతిరేకించవచ్చు. మీకు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూడా తెలంగాణ వాదులు కూడా సమర్థించారు. విశాఖ ఉక్కును కాపాడాల్సిందే అని. అందువల్ల ఆంధ్ర రాయలసీమ ప్రజలకు జరిగిన అన్యాయము సవరించడానికి తెలంగాణ ప్రజలు ఏమాత్రమూ వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరిట తెలంగాణ ఏర్పాటునే అవమానించే రీతిలో కానీ, ప్రశ్నించే రీతిలో కానీ ఎవరు చేసినా తెలంగాణ రాజకీయ క్షేత్రంలో నిలబడడం కష్టము. దీన్ని అధిగమించడం ఎలా? మరి పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా అడ్రస్ చేస్తాడు? తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవిస్తానంటూనే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నిస్తే, అది తెలంగాణ విభజన జరిగిన తీరని చెప్పి కూడా ప్రశ్నించిన అది ప్రశ్నార్థం. విభజన జరిగిన తీరు వల్ల ఎవరైనా నష్టపోతే నష్టపోయిన వారి తరఫున మాట్లాడండి, అభ్యంతరం లేదు. కానీ నష్టపోయిన వారి తరఫున సీమాంధ్ర ప్రజల న్యాయం జరగాలి అనేది వదిలేసి రాష్ట్ర ఏర్పాటునే మేము ప్రశ్నిస్తాం అనే రీతిలో అర్థం వస్తే అంగీకరించేది తెలంగాణ సమాజం. అందువల్ల ఏ రకమైన తెలంగాణ వాదం పట్ల, అస్తిత్వం పట్ల పవన్ కళ్యాణ్ ఏ వైఖరి తీసుకుంటాడన్నది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య అనేక వివాదాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల జాతీయ మీడియాకి ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు ఇప్పటికీ కూడా ఆస్తుల పంపిణీ జరగలేదని, నీటి వనరుల పంపిణీ ఇష్యూస్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ స్టాండ్? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో తెలంగాణలో పార్టీ యాక్టివ్ అవుతున్న సమయాన్నప్పుడు సింపుల్ క్వశ్చన్, బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అంగీకరించడం లేదు. మీ గోదావరి కావేరి అనుసంధానాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదు. ఏమంటున్నారంటే, మొదలు గోదావరి నదిలో మా వాటా తేల్చండి అంటున్నారు. కృష్ణా నదీ జలాల్లో 50% వాటా కావాలని తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. దీనిపైన మరి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య ఉన్న ఆస్తుల విభజన పైన ఏంటి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? సో ఇలాంటి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న వివాదాల పైన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? అవి అడ్రస్ చేయకుండా తెలంగాణలో ఓట్లు రావు. అవి అడ్రస్ చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో ఆ పార్టీకి ఇంట్రెస్ట్ లేవు కనుక అగ్రెసివ్గా ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే వైఖరి తీసుకుంటున్నాడు ఉప ముఖ్యమంత్రి అని అక్కడ వాళ్ళు అందుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ ప్రయోజనాన్ని, తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారు అన్నది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్ ఉంది తెలంగాణలో. ఆంధ్రాలోనన్నా నీకు కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండే మధ్య కంప్లీట్ పోలరైజేషన్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 బలమైన పార్టీలు ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఉండగా నేను ఏ రకంగా డిఫరెంట్? ఆల్రెడీ చాయిస్ ఉంది ప్రజలకు, పూర్తి స్థాయిలో ఉంది, మల్టిపుల్ చాయిస్ ఉంది. ఇప్పుడు జనసేన హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్ అంటే వాట్ ఈజ్ మై ఐడెంటిటీ ఇన్ తెలంగాణ? నేను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కవిత పార్టీ, ఇన్ని పార్టీలు, కమ్యూనిస్టులు ఇంతమంది ఉండగా వీళ్ళందరికన్నా భిన్నంగా పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి రాజకీయ దిశ దశ నిర్దేశించడం ఏంటి తెలంగాణ అనేది మూడవది. నాలుగవది, ఇక్కడ రాజకీయాల్లో ఎంటర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇక్కడ మరి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా? పొత్తు లేకపోతే పరస్పరం బీజేపీ జనసేనలే విమర్శించుకుంటే మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో దాని ఇంపాక్ట్ ఉండదా? అది మరి ఇది ఫ్రెండ్లీ ఫైర్గా ఉంటుందా, ఫ్రెండ్లీ ఫైట్గా ఉంటుందా? అంటే తెలంగాణలో పరస్పరం పోటీ పడుతున్న సమయంలో జనసేనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం రావాలి. ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీలో ప్రధాన పోటీ బీజేపీకి, జనసేనకి ఉంటుంది. తెలంగాణలో పొత్తు లేదనుకుందాం. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసేటప్పుడు బీజేపీని విమర్శించకుండా ఎవరిని విమర్శిస్తారు? మరి అది ఆంధ్రప్రదేశ్లో ఎలా సాధ్యమవుతుంది? సో ఆంధ్రప్రదేశ్ పొత్తులు తెలంగాణలో పొత్తులుగా ఉంటాయా లేదా కత్తులు దూసుకుంటారా అనేది నాలుగవ ప్రశ్నను అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఐదవది, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఏ వైఖరి తీసుకుంటారు అని. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన
జనసేన ప్రతిపక్షంగానే ఉండాలి కనుక ప్రతిపక్ష పాత్రలో ఎంత గట్టిగా నిలబడతారనేది ప్రశ్న. నిలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ఇకోసిస్టానికి అత్యంత ఇష్టమైన నాయకుడు తెలంగాణలో ఎవరు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ అంటే టీడీపీ ఇకోసిస్టమ్ మొత్తం అభిమానిస్తుంది ఇప్పటికీ కూడా. సో అలాంటప్పుడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు వచ్చి తీవ్రంగా విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం ఇకోసిస్టమ్ ఏ రకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ. ఇవాళ రోజు మన పేపర్లో చూడండి ఏమొస్తున్నాయి. తెలంగాణలో మెట్రోకు కేంద్రం మోకాలడ్డుతోంది, తెలంగాణలో ఆ పంటల్ని కేంద్రం కొననంటోంది. నీకు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కేంద్ర ప్రభుత్వం పైన గట్టి వ్యతిరేక వైఖరితో పార్టీలు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్ ఏంటంటే అధికార ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రశ్నించవు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమి చేసినా చేయకపోయినా అడగవు. కానీ తెలంగాణ అలా కాదు. తెలంగాణలో అధికార పార్టీ, విపక్ష పార్టీ పోటీ పడి కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటాయి. మరి వాటిపైన పవన్ కళ్యాణ్ ఏమంటాడు? ఎందుకంటే తెలంగాణకి ఇప్పటి వరకు ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే. హైదరాబాద్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఎత్తివేశారు. కాజీపేట్ డివిజన్, రైల్వే డివిజన్ ఇవ్వడం లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ పట్టించుకోలేదు. హైదరాబాద్కు ఒక ఐఏఎం ఇవ్వాలన్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలంటే చేయలేదు. మీకు ఇలాంటి డిమాండ్లు అనేకమంది. ఇటీవలనే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరి 7 వరాలు ఇవ్వండి అని అన్నారు. హైదరాబాద్కు 1,00,000 కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అమరావతికి ఇవ్వమని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అడగలేదు. మరి ఇక్కడ 1,00,000 కోట్లు ఇవ్వమని అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని సమర్థిస్తే మరి అమరావతిలో ఎందుకు అడగడం లేదనే ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు. అందువల్ల తెలంగాణకు కేంద్రము చేయని అంశాలపైన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా లేదా ఏమీ మాట్లాడరా అనేది 6వ క్వశ్చన్గా ఉంటుంది. 7వ క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణలో ఏ ప్రజా సమస్యల పైన ఏ స్థాయిలో పోరాడతారు. ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ళు ఏమీ చేయలేదు కదా అని ప్రత్యర్థులు నేను అది కూడా విమర్శించడం లేదు. 12 ఏళ్ళు చేయకపోయినా 13వ ఏడు మొదలు పెట్టచ్చు, తప్పేమీ లేదు. సో తెలంగాణలో అనేక ఇష్యూస్ ముందుకు వస్తున్నాయి. వాటిపైన ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకుంటాడు, జనసేన ఏ స్టాండ్ తీసుకుంటారు. 8వది మన దేశంలో అవునన్నా కాదన్నా పర్సనాలిటీకి ఓటేస్తారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానికో జగన్ ముఖ్యమంత్రి చేస్తానికో ఓట్లేశారు. మీకు మా దేశంలో మోడీని ప్రైమ్ మినిస్టర్ చేసిన ఓటేస్తున్నారు. తెలంగాణలో జనసేనకు ఓటు వేసేవారు పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్గా చేయడానికి ఓటేయరు. ఇది ఒక ప్రధానమైన సమస్యగా ముందుకు వస్తుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా నాయకుని చూసి ఓటేసి ప్రెసిడెన్షియలైజేషన్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అంటారు. సో పార్లమెంటరీ డెమోక్రసీ ప్రెసిడెన్షియలైజ్ అయినప్పుడు నీకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు గనక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి కాదంటే అక్కడే ముఖ్యమంత్రి కావాలి తప్ప తెలంగాణలో కారు. అన్లెస్ ఆయన డిసిషన్ తీసుకొని తెలంగాణకు వచ్చేస్తే తప్ప. సో అందువల్ల వాట్ విల్ బి ఇక్కడ ఎవరికి పవన్ కళ్యాణ్ ఓటు వేయడం వేరు, పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకి ఓటు వేయడం వేరు. ఇది ప్రమోద్ మహాజన్ బీజేపీ గురించి 2004లో అన్న మాటలు అవి. వాజ్పేయికి ఓటు వేయడం వేరు, వాజ్పేయి చెప్పారు కనుక ఓటు వేయడం వేరు అని గతంలో ప్రమోద్ మహాజన్, ఇయర్ గుర్తులేదు సరిగా, 2004 అవునో కాదు తెలియదు, కానీ ప్రమోద్ మహాజన్ అన్న మాటలు అవి. సో అందువల్ల ఇక్కడ ఇంకొకరిని ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కాక ఫలానా రవిశంకర్ను ముఖ్యమంత్రి చేస్తాను ఓటేయరు కదా. సో అదొక సమస్యగా ముందుకు వస్తాయి. అందువల్ల వీటిని ఎలా అడ్రస్ చేస్తారు, ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని ఎలా గ్రో చేస్తారు, ఎలా డెవలప్ చేస్తారు, అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ లీడర్షిప్ జనసేనలో ఎలా ఎమర్జ్ చేస్తారు, ఇలాంటి అనేక అంశాలు ముందుకు వస్తాయి.